వారితో మీ అనుబంధం ఏంటి బాబు గారు? చంద్రబాబు నాయుడు బాగా కష్టపడతాడు, బాగా కష్టపడతాడు. తర్వాత ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ప్రజల్లో బతకాలనేటువంటిది తనకున్నటువంటి అభిప్రాయం. ప్రజల కోసం ఎన్టీ రామారావు గారి ప్రారంభించిన ప్రతి విషయం కూడా ఆయన మరి ముందుకు తీసుకెళ్ళటంలో కూడా సఫలీకృతమయ్యాడు. ఇప్పుడు ఇండ్ల విషయం కానీ, గురుకుల పాఠశాల విషయం కానీ, తర్వాత పేదవాళ్లకు కరెంట్ ఇవ్వటంలో కానీ, ఆ రకంగా గ్రామాలలో వాస్తవంగా ఈ రోడ్లు కానీ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆయన మొదలుపెట్టాడు, ఈయన పూర్తి చేశాడు. ఆయన మొదలుపెట్టాడు, ఈయన పూర్తి చేశాడు. చంద్రబాబు గారు సంక్షేమం అంటే ఇద్దరు పేర్లు చెబుతారు. ఒకళ్ళేమో ఎన్టీ రామారావు గారు, రెండు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారితో మీకున్న అనుబంధం? లే, రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయల కిలో బియ్యం అనేది ఎన్టీఆర్ పెట్టింది కదా సార్. ఆయన పెట్టింది ఏముంది, అది కంటిన్యూ చేశాడు. ఆయన ఇండ్ల కార్యక్రమం కూడా ఎన్టీ రామారావు పెట్టాడు, చంద్రబాబు నాయుడు ఆయన అది చేశాడు. ఉచిత విద్య ఎన్టీ రామారావు ఇచ్చాడు కదా, ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. అయితే రాజశేఖర రెడ్డి గారు కూడా వాటిని కంటిన్యూ చేశారు, కొంచెం ఎక్కువ మొత్తంలో చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 75 రూపీస్ ఉన్నదాన్ని దాన్ని 200 రూపాయలు చేసినట్టుండు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని పెంచాడు కదా, పెంచినప్పుడు న్యాచురల్గా పెంచినోని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కానీ మొదలుపెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అది దాంట్లో. ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు కొన్ని ప్రత్యేకమైనటువంటి పథకాలు వినూత్నమైనటువంటి ప్రవేశపెట్టారు. దాని మీద కేంద్ర మంత్రులు కూడా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు అసలు పూర్తిగా కేసీఆర్ గారు తెలంగాణకి ఏమీ చేయట్లేదని ఎలా చెప్పగలుగుతారు? కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన అదృష్టం, సంతోషం, దాని గురించి వేరే అభిప్రాయం లేదు. తెలంగాణ వచ్చింది, తను ఫైట్ చేశాడు, ఫైట్ చేసిన దాంట్లో తను ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఆ ఫైట్లోని భాగస్వాములు ఎవరో వాళ్ళని మర్చిపోయాడు. ఫైట్ తను చేయొచ్చు, తనతో పాటు కలిసి పనిచేసి ప్రాణాలు అర్పించారు, తనతో పాటు కలిసి పనిచేసిన నాయకులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేశాడు ఆయన. దానివల్ల ఏమైపోయిందంటే గవర్నమెంట్ తీవ్రమైనటువంటి విమర్శ వస్తూ ఉంది, వ్యతిరేకత వస్తూ, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఈ తెలంగాణ అందరిది అనుకున్నప్పుడు, అందరి భాగస్వామ్యం కూడా ఉద్యమంలో ఉన్నప్పుడు పరిపాలనలో కూడా అందరి భాగస్వామ్యం ఉండాలి కదా, అది కొరతగా కనపడుతుంది. ముఖ్యంగా మాదిగ వాళ్ళు లేరు ఆ క్యాబినెట్, మాలవాళ్ళు లేరు ఆ క్యాబినెట్లో, మహిళ లేదు ఆ క్యాబినెట్లో. అది న్యాయం కాదు కదా. ఒక మిత్రుడిగా నేను ఆయనకి ఇప్పుడు కూడా సలహా చేసేది ఏంటంటే, ఇది న్యాయం కాదు కదా. ఇప్పుడు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 6 ఉన్నారు, ఇప్పుడు వారి సామాజిక వర్గానికి సంబంధించిన 4 ఉన్నారు, 10 మంది ఇల్లే అయిపోయారు. 18లో వీళ్ళైపోతే మరి మిగతా సామాజిక వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం ఉండాలి కదా, అది కొరత ఉన్నది. ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినా గౌరవించడం కూడా ముఖ్యమే కదా. నువ్వు బిర్యానీ పెడుతున్నావు అని చెప్పేసి మనము అంటే రాజకీయ భాగస్వామ్యం అంటారు, రాజకీయ భాగస్వామ్యం లేదు. మిగతా సరే బియ్యం ఇస్తూనే ఉన్నారు, పెన్షన్లు ఇస్తూనే ఉన్నారు, ఇవన్నీ కొన్ని, కరెంటు కూడా 24 గంటలు కరెంటు కూడా ఇస్తామని నిన్న మొన్న ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు కరెంటు ప్రాబ్లం కూడా లేదు, ఒప్పుకుందాం. కానీ అసలు ఏ మూలం కుల వ్యవస్థకు మూలమో ఆ మూలాన్ని నువ్వు దెబ్బకొట్టాలి కదా. దానికి పరిష్కారం జరగాలంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఈ వర్గాల వాళ్ళకు ఉండాలని నా వాదన. దాంట్లో కేసీఆర్ గారు విఫలమయ్యారు. ఇప్పటికైనా ఆయన సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరి చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఆ విషయంలో తగినటువంటి నిర్ణయం తీసుకుంటారు. అది సరి. 2019 నాటికి పరిస్థితులు మారుతాయంటారా? ఎన్నికల కొరకు అంటే ఇప్పుడే చెప్పలేం సార్, ఇంకా 1.5 year ఉంది. ఎన్నికల ఓట్ల విషయం నేను చెప్పడం లేదు, వ్యవస్థ గురించి చెప్తున్నాను నేను. ఓట్లు అనేటువంటి రకరకాల పరిస్థితులు ఉంటాయి, రకరకాల హావభావాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. దాని ముచ్చట ఇప్పుడు ఉంది. కానీ వాస్తవంగా ఒకవేళ తను రాజకీయంగా పేదవాడికి కూడా భాగస్వామ్యకి ఇచ్చి పరిపాలన చేస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది కదా, కేసీఆర్కి మంచి పేరు. ఇంత కొట్లాడినాం, ఇంత చేసినామని చెప్తారు కదా. కొట్లాడింది ఎవరి కోసం? మీ కొరకు మీరే కొట్లాడుకున్నారా?
ప్రజల కోసం కొట్లాడారా? తెలంగాణ ప్రాంతం కోసం కొట్లాడినప్పుడు ఆ ప్రాంతంలో బలైపోయినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంతకాలం నష్టపోయినటువంటి ప్రజలు కానీ, అధికారం లేక సామాజికంగా నష్టపోయిన వాళ్ళు కానీ, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళ గురించి కానీ మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే కదా చూసేది. దాంట్లో నువ్వు ఏ రకమైన భాగస్వామ్యం ఇస్తున్నావు అనేదే కదా ఇప్పుడు చూడాల్సింది. ప్రజలు ఇలా చైతన్యవంతం అయ్యారు. పూర్వకాలంలో ఉన్న పరిస్థితి లేదు ఇవాళ. 7,000 కోట్ల రూపాయలు ఎన్టీ రామారావు గారి బడ్జెట్. 7,000 కోట్ల రూపాయలతోనే ఆయన ఆ రోజులలో ఎన్నో కార్యక్రమాలు, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు, ఏది దోతులు చీరలు ఇచ్చాడు, జనతా వస్త్రాలు ఇచ్చాడు, ఆ తర్వాత కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చాడు, మాండలిక విధానం ఎన్ని చేశాడండి ఆయన. పటేల్ పరివార్ విధానం రద్దు చేశాడు, ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశాడు. ఇవాళ 1,24,000 కోట్ల రూపాయల బడ్జెట్లో అందరిని ఆనందపరచవచ్చు కదా, అందరిని సంతోషపరచవచ్చు కదా. కానీ ఒకటైతే ఉందండి, అంటే ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవం ముఖ్యం సార్. నువ్వేమిస్తున్నావు అనేది కూడా ముఖ్యం కాదు, గౌరవం ముఖ్యం, రెస్పెక్ట్. అంబేద్కర్ గురించి మాట్లాడింది కూడా వ్యక్తికి కావాల్సింది వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు కొనసాగగలుగుతాయి తప్ప దానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఎవరు కూడా అంగీకరించరు. సరే కొంతకాలం మీరు పరిపాలన చేస్తే చేయొచ్చు, కానీ అది న్యాయమని మాత్రం ఎవరు చెప్పరు. సో భవిష్యత్తులో ఎలా ఉంటుంది తెలుగుదేశం పైన అనేటువంటిది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ అంటారు. అంతే కదా. అంటే టీఆర్ఎస్ వైపు వెళ్తుందా, ఒంటరిగా వెళ్తుందా, బీజేపీ వెళ్తుందా, బట్ కాంగ్రెస్తో మాత్రం పొత్తు ఉండదు అంటారు. పార్టీ పరంగా ఉండదు. అదే పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు పరంగా ఉండదు. చంద్రబాబు నాయుడు గారి పరంగానైతే ఉండదు అనేది నాకు ఈ రోజు వరకు అయితే నాకున్న అభిప్రాయం. అది పార్టీ సిద్ధాంతం కూడా అదే. అదే పార్టీ పరంగా అయితే ఈవెన్ తెలుగుదేశం కాంగ్రెస్తో కూడా ఉండే అవకాశం ఉందంటారా? ఎట్లుంటుంది? ఉండదని అంటున్నా కదా. అదే కాంగ్రెస్తో ఉండదు, మిగతా పక్షాలతో ఉండే అవకాశం ఉంది. మిగతా పక్షాలతోనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దానివల్లనే మీ స్వరంలో కూడా కొంత మార్పు వచ్చినట్టుంది కేసీఆర్ గారి పట్ల. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పనా, యుద్ధం చేసినప్పుడే విల్లమ్ములు పట్టుకుంటాం, రోజు పట్టుకోమంటాడు సార్. అది ఓకే. ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం రక్షణ మన పార్టీని చేయాలి, మన నాయకుడిని చేయాలి, మనం చేయాలి అనుకున్నప్పుడు అది యుద్ధం వేరే. అది రోజు అదే ప్రయాణం అంటే అది ఎట సాధ్యమైంది? అది సృష్టి కూడా అస్త్రాలు ఇప్పుడు రెడీ సిద్ధంగానే ఉన్నాయంటారా? అందరం రెడీగానే ఉంటాం కదా, ఉండకుంటే అడిగిపోతాం. రేపు ఎన్నికల నాటికి అన్ని రెడీగా చేసుకోవాల్సిందే కదా. తప్పకుండా మనకు చేతనైన పద్ధతిలో చేతనైనటువంటి పని చేయాల్సిందే కదా సార్. రాజకీయాల్లో చేయక తప్పదు కదా, చేద్దాం. ఓకే సార్, పోరాటం చేద్దాం. థ్యాంక్ యూ.